మీర్జా టెలివిజన్ కి స్వాగతం. నా పేరు అమిలినేని యశ్వంత్, ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ని. అయితే ఈరోజు నాతో పాటు మా ఆడిటర్ గారు బాలాజీ గారు, అలాగే మా ఏజీఎం సతీష్ గారు ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం వచ్చేసి, గత కొన్ని రోజులుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్రంగా ఒక ఫోర్జ్డ్ స్టాంప్ పేపర్స్ ఇష్యూ అనేది నడుస్తూ ఉంది. అందులో భాగంగా మేము ప్రథమ బాధితులము. ఆ విషయాలన్నీ ఒకసారి ప్రెస్ ద్వారా మా కస్టమర్స్కి కావచ్చు, మా లెండర్స్కి కావచ్చు, మా వెండర్స్కి కావచ్చు, ఇంకా వేరే ఎవరికైనా కూడా ఏదైనా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కనుక మేము ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మొత్తంగా ఈ ఇష్యూని క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో మేము ప్రెస్ ముందరకు రావడం జరిగింది. నేను ఇప్పుడు మా ఆడిటర్ గారు బాలాజీ గారు క్లుప్తంగా మీకు విషయం ఏంటి, ఎక్కడి నుంచి మొదలైంది, ఏ దారి తీస్తూ ఉంది అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మీ ప్రశ్నలు ఏవైనా ఉన్నా కూడా మేము మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు బాలాజీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా పేరు డి బాలాజీ. నేను వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ని. నాకు 42 సంవత్సరాల అనుభవం ఉంది. అనేక భారీ పరిశ్రమలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి నేను నా వృత్తిపరమైన సేవలు అందించాను. అందులో భాగంగా ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ కూడా వారి యొక్క వ్యవహారాల్లో నా సేవలు అందించడం జరిగింది. అయితే ఎస్ఆర్సి సంస్థ గురించి, నా గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, ఎస్ఆర్సి అంటే సురేంద్రబాబు గారు రాజకీయాల్లో రాకముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నాకు తెలిసి కరోనా సమయంలో మీడియా మిత్రులకు కూడా అనేక సేవలు అందించడం జరిగింది. అలాగే పోలీస్ వారికి, ఇతర సెక్షన్స్కి అందించడం జరిగింది. ఒక ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ కూడా అనేక కార్యక్రమాలు చేయడం నన్ను ఆకర్షించింది. కాబట్టి వారి ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయగలిగే అవకాశం ఉంటుందని చెప్పి నేను కూడా సేవా రంగంలో చాలా కార్యక్రమాలు చేశాను. కాబట్టి ఎస్ఆర్సితో ఒక అనుబంధం ఏర్పడి వారిని నేను సేవలు అందిస్తున్నాను. అది కూడా ఒక సందర్భంగా మీ ముందు చెప్పి ఈ విషయాన్ని మీకు విశదపరుస్తాను. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో రకరకాలైనటువంటి వార్తలు ఈ స్టాంప్ సంబంధించినటువంటి ఇష్యూతో బయటపడుతూ ఉన్నాయి. వాటిలో ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద కొన్ని ఆరోపణలు, చాలా మటుకు అబద్ధాలు చెప్పడం జరుగుతోంది. వాటి వాస్తవాలేంటి, చట్టబద్ధమైన విషయాలేంటి అన్నది రికార్డ్ స్ట్రైట్ చేయడం కోసం, అందరి ముందు కూడా నిజాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఎవరైనా ఈ పలానా వాడు తప్పు చేశారని అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్సీఏ తప్పు జరిగిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మా వెరిఫికేషన్లో బయటపడింది, మాకు సంబంధించినటువంటి ఇబ్బంది. కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళగలిసాం. అంటే మేమే ఇక్కడ విజిల్ బ్లోయర్, ఎవరో తీసుకొచ్చి మా మీద ఆరోపణ చేయలేదు. మేము పలానా స్టాంప్ వెండర్ నుంచి మేము తీసుకుంటున్నటువంటి స్టాంప్ పేపర్స్ నకిలీ అని మేము భావించి, అది మాకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఆ విషయాన్ని మేము పోలీసుల దృష్టికి తీసుకొచ్చి మా బ్యాంకర్సు, మా లెండర్సు, మా ఆఫీషియల్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చర్యలు తీసుకున్నాం. కానీ ఏంటంటే ఈ రాజకీయ సంస్థలు అనుకోండి, రకరకాలుగా దాన్ని అర్థం చేసుకోకుండా విషయాన్ని ఏదో 900 కోట్ల స్కామ్ జరిగిపోయింది, 4.5 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడం జరిగిందని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల మేము మీ మిత్రులందరి ముందుకి రావాల్సి వచ్చింది. మొదటగా ఏంటంటే మేము చెప్పదలుచుకున్న విషయం, మేము విక్టిమ్స్, అంటే మేమే బాధితులం, మేము బాధ్యులం కాదు. ఆ విషయం ఎప్పుడెప్పుడే మీకు అందరికీ తెలుస్తూ ఉంది. ఎవరైతే బోయా ఎర్రప్ప, ఆయన భార్య కట్టా భార్గవి, వీరిద్దరూ కూడా మీ సేవా కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ స్టాంప్ పేపర్స్ని ఫోర్జ్ చేసి మేము ₹1,00,000 ఇస్తే 100 రూపాయల స్టాంప్ పేపర్ మాత్రమే స్టాక్ హోల్డింగ్ నుంచి ప్రింట్ చేసి దాన్ని ₹1,00,000గా దిద్దేసి మాకు ఇవ్వడం జరిగింది. మేము దాన్ని నిజమే అనుకుని వాడడం జరిగింది.
కొన్ని మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే ₹1,00,000 ఎగ్గొట్టడం కోసమే మేము వారితో కుమ్మక్కయ్యామని చెప్తున్నారు. నిజంగా ₹1,00,000 మేము ఎగ్గొడితే ₹1,00,000 వాడికి ఆ రోజున మేము ఎందుకు పే చేస్తాం? అది కూడా బ్యాంకు ద్వారా. కాబట్టి మేము బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని మేము వెరిఫై చేస్తే ఎవరైతే మీ సేవకి ఇచ్చారో ఇందులో బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మేము స్టాంప్ కొన్న రోజుని, అంటే ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఉన్న స్టాంప్ పేపర్స్ నా దగ్గర బ్యాంకులో వాళ్ళకి డెబిట్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మేమే ఆ ఫ్రాడ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎందుకు మేము పేమెంట్స్ చేస్తాం? పేమెంట్ చేయం. కాబట్టి ఇది ఏంటంటే ఒక రకమైన యాదృశ్చికంగా మాకు ఈ విషయం తెలిసింది. ఆ స్టాంప్ పేపర్స్ చూసినట్లయితే ఎవరికి అనుమానం రాదు అది ఫేక్ స్టాంప్ పేపర్ అని. అంత జాగ్రత్తగా వాళ్ళు చేశారు. అనుకోకుండా ఏంటంటే ఆడిట్ సందర్భంగా అది మాట్లాడుకుంటూ అక్కడ స్టాంప్ పేపర్ ఉంటే ఒక ఆయన ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ కొట్టి ఇలా చూస్తే ₹100 కనబడింది ₹1,00,000 మీద. అది చూస్తే కొంచెం అనుమానం వచ్చిందనమాట. తప్పు చేసామని చూసి మళ్ళీ అదే నెంబర్ కొట్టి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కి వెళ్తే అది ₹100 ఉంది. దాని మీదేమో మా హైపోథికేషన్ డాక్యుమెంట్ ఉంది. అప్పుడు మాకు అనుమానం వస్తే, అయితే ఇది ఒక్క రోజులో మాకు తెలియలేదు, ఎందుకంటే అతనితో గత 3 సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతోంది. అంటే ఎస్ఆర్సి సంస్థ ఒక్క కళ్యాణదుర్గంలోనూ అనంతపురంలో కాకుండా అనేక ప్రాంతాల్లో మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్లో సింగనమల, హిందూపూర్, అనంతపూర్, ఇంకా అనేక చోట్ల కూడా మేము స్టాంప్ పేపర్స్ కొనడం జరుగుతోంది. ఒక కళ్యాణదుర్గంలో మాత్రమే కాదు, గుంతకల్, అనేక ప్రాంతాలు ఉన్న పేర్లు కూడా నాకు కొన్ని తెలియదు. అలాంటి ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ స్టాంప్ పెయింటర్ దగ్గర మా ఇప్పటిదాకా మేము చేసినటువంటి పరిశీలనలో 463 స్టాంప్ పేపర్లు కొన్నాం ఆయన దగ్గర గత 2 సంవత్సరాల నుంచి. ఈ 463 స్టాంప్ పేపర్స్ వాటి విలువ సుమారు ₹23 లక్షల. అందులో చాలా మటుకు ఆయన జెన్యూన్ ఇచ్చారు. ₹100, 5,000, 7,500 స్టాంపులన్నీ జెన్యూన్గా ఉన్నాయి. ₹1,00,000 స్టాంపులు మాత్రం ₹100 స్టాంప్ పేపర్ ఇచ్చారు. అలా సుమారు ఈ కంపెనీకి సంబంధించి ₹18 లక్షల మేరకు ఆయన ఈ డబ్బుని అంటే తప్పుగా తీసుకున్నారు. అలాగే కంపెనీ గ్రూప్ సంస్థల్లో కూడా ఒక ₹4.5 లక్షల అలా తీసుకోవడం జరిగింది. మొత్తం 463 స్టాంపుల్లో కూడా ఈ ₹22 లక్షల తప్పితే ఇంకా ఏది కూడా ప్రభుత్వానికి కూడా నష్టం రాలేదు. అయితే ₹22 లక్షల మాకే చాలా పెద్ద నష్టం. ఎందుకంటే బ్యాంకులకు మేము ఇచ్చిన డాక్యుమెంటు లో స్టాంప్ పేపరు డెఫిసిట్ వచ్చినట్టుగా అవుతుందన్నమాట. సో ఇంకొక ఆరోపణ ఏం చేశారంటే వాళ్ళు, మీరు నకిలీ కాగితాలు సృష్టించి బ్యాంకులు మోసం చేసేశారు, ₹900 కోట్ల తీసేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఈ 900 కోట్లు 900 ఉన్నట్టే ఏదో పెద్ద తెహాలికి అది స్కామ్ అనుకుంటున్నారు. కానీ 900 కోట్లు అంటే ఏంటంటే అవి మా హైపోథికేషన్ లిమిట్స్. హైపోథికేషన్ అన్న మాట ఈ సందర్భంలో మీకు కొంత బోధపరచవలసి ఉంటుంది. హైపోథికేషన్ ఏంటంటే మామూలుగా చాలామంది మీకు తెలుస్తుంది, ఏదైనా షాప్లో కానీ ఏదైనా ఫ్యాక్టరీలో కానీ వారికి ఉన్న సరుకుల్ని అమ్మడం కొనడం జరుగుతుంది. దాని మీద వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ తీసుకుంటారు. అంటే సరుకుల మీద ఇచ్చే లిమిట్స్ని మూవబుల్ ప్రాపర్టీస్ అంటారు. ఈ మూవబుల్ ప్రాపర్టీస్ మీద చేస్తే రిజిస్ట్రేషన్ అవసరం, మూవబుల్ ప్రాపర్టీస్ మీద చేస్తే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అది మార్టిగేజ్ అవుతుంది, ఇది హైపోథికేషన్ అవుతుంది. మార్టిగేజ్కి హైపోథికేషన్కి తేడా ఉంది. ఆర్టికల్ 7 ఆఫ్ ది స్టాంప్ డ్యూటీ యాక్ట్ ప్రకారం ఏదైతే డీడ్ ఆఫ్ హైపోథికేషన్ ఉందో అది 0.5% అన్నమాట వాల్యూని. మ్యాక్సిమం ₹2 lakh అంతే తప్ప 4.5 కోట్లు కాదు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నేను స్టాంప్ యాక్ట్, ఇది నేను పబ్లిష్ చేసే స్టాంప్ పేపర్ కాదు, ఇందులో ఆర్టికల్ 7 తీసినట్లయితే ఇందులో క్లియర్గా మనకి మ్యాక్సిమం 2 lakhs అనే ఉంటుంది. ఆ 2 lakhs కూడా మనం కట్టడం జరిగింది. నిజానికి మనం తీసుకునేటువంటి హైపోథికేషన్ లిమిట్స్ ఏంటంటే, ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఒక కాంట్రాక్ట్ సంస్థ. అంటే వీరు బేసిక్గా రోడ్లు వేయడం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేయడం, లేదా కన్స్ట్రక్షన్స్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా హై వాల్యూలో ఉంటాయి. హై వాల్యూలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో NHAI కానీ లేకపోతే అలాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ గ్యారంటీలు అడుగుతాయి. బ్యాంక్ గ్యారంటీ అంటే ఏంటంటే మనం డబ్బు ఇవ్వం, బ్యాంక్ మన తరఫున పెర్ఫార్మెన్స్ గ్యారంటీ ఇస్తుంది. అయితే ఈ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మన ఆస్తుల్ని వాళ్ళు కుదవపెట్టుకొని ఆ గ్యారంటీ రిలీజ్ చేస్తారు. అంటే మనం డబ్బు వాడటం లేదు, ఇక్కడ మన ఆస్తుల్ని అక్కడ పెట్టి వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ రిలీజ్ చేస్తారు. ఆ కాంట్రాక్ట్ అయిపోతే మళ్ళీ ఆ గ్యారంటీ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ తీసుకుంటాం. అంటే
సరుకులు ఎలాగైతే మనం తీసుకొని అమ్ముతున్నామో మళ్ళీ కొంటుంటామో బ్యాంక్ గ్యారెంటీలు కూడా తెస్తుంటాం, మళ్ళీ ఇచ్చేస్తుంటాం. అందుకనే వీటిని గ్యారెంటీ నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్స్ అంటారు. అంటే ఫండ్స్ వాడడం, నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్స్. ఫండ్ బేస్డ్ లిమిట్స్ దేనికి వస్తాయి? మేము కొనుక్కుంటున్న సిమెంటు లేకపోతే తారో ఇలాంటివి ఉంటాయి కదా, విటమిన్ ఇలాంటివన్నీ కూడా వాటి మీద మేము ఫండ్ బేస్డ్ లిమిట్ తీసుకుంటాం. అది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి 900 కోట్ల రూపాయలు అన్న విషయం ఏంటంటే ఎన్హాన్స్డ్ లిమిట్. అది నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఏంటంటే నేను ఒకసారి స్కూల్కి వెళ్ళాను. మేము స్కూల్లో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక 5వ క్లాస్ అబ్బాయి నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఇదో నీ క్లాస్మేట్ ఉన్నాడు, వాడు 4వ క్లాస్లో ఉన్నప్పుడు 3 అడుగుల 10 అంగుళాలు ఉన్నాడు. ఒక సంవత్సరం పైగా వాడి హైట్ 4 అడుగులు 2 అంగుళాలు అయింది. అంటే సంవత్సరానికి వాడు 4 అంగుళాలు పెరిగాడు. ఇప్పుడు జూన్ 25 వచ్చింది. ఇప్పుడు ఎంత ఉంటుంది వాడి హైట్ అంటే సంవత్సరానికి 4 ఇంచులు పెరిగితే 1 ఇంచు పెరిగినట్టు 3 నెలలకి. కాబట్టి 4 ఇంచులు 4 అడుగులు 3 ఇంచులు ఉంటాడు. సో వాడు అడుగు చేస్తే 4, 3, 10, 4, 2, 4, 3, 12 అడుగులు 3 అంగుళాలు ఉంటాడని చెప్పారు. అంటే ఒక 5వ క్లాస్ అబ్బాయి 12 అడుగులు 3 అంగుళాలు ఉంటే మనం నమ్ముతామా? ఎందుకంటే ఈ స్టోరీ చెప్తున్నాను. 700 కోట్లు అనేది ఇదివరకు మాకున్న లిమిట్. అదే ఎన్హాన్స్ అయ్యి 900 కోట్లు అయింది. SRCIDPL అనేది 26 సంవత్సరాల క్రితం పెట్టిన సంస్థ, ఇవాళ పెట్టింది కాదు. అది అనేక వర్క్స్ చేసుకుంటూ వాళ్ళ టర్న్ ఓవర్ పెంచుకుంటున్నప్పుడు బ్యాంకు అవన్నీ అప్రైజ్ చేసి టర్న్ ఓవర్ లిమిట్స్ ఎన్హాన్స్ చేస్తారు. సో 700 కోట్ల నుంచి 900 కోట్లకి వెళ్ళే క్రమంలో ఈ స్టాంప్ పేపర్ తీసుకోవడం జరిగింది. అంతే తప్ప 700 కోట్లు తీసుకున్నాం, 900 కోట్లు తీసుకున్నాం అంటే ఇప్పుడు తీసుకున్నవి కాదు. ఇవి ఎప్పుడో తీసుకున్న లిమిట్స్ ఇవన్నీను. దీనికి మిగతా వాటికి ఏమీ సంబంధం లేదు. ఇది వ్యాపారంలో ఒక SRCA కాదు, ఇలాంటి సంస్థలు ఏవైనా సరే ఇట్లాగే చేస్తాయి. కాబట్టి ఇందులో కుంభకోణం లేదు. అది కాకుండా అనేక బ్యాంకులు, ఇది కన్సార్షియం అంటారు, అనేక బ్యాంకులు దీంట్లో ఉంటాయి. వాళ్ళకి కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. 500 కోట్లు దాటితే కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి చిన్న విషయం కూడా కంటెంపరేనియస్గా ఎప్పటికప్పుడు వెరిఫికేషన్స్ చేస్తూ ఉంటారు. బ్యాంకర్స్ కూర్చోరు. అంటే మనం ఏదో ఒక స్టాంప్ పేపర్ తీసుకొచ్చి అడిగిస్తే 900 కోట్లు ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ వ్యాపార విషయాలు తెలియని వాళ్ళు, చట్టం తెలియని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నమాట. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఏదైతే చట్టబద్ధంగా నడుపుతున్న సంస్థలు పబ్లిక్లోకి వచ్చి ఇవన్నీ చెప్పలేము. మేము 4 గోడల మధ్య నిర్మాణాత్మకంగా పనిచేసుకునేటువంటి మేధో కార్మికులను తప్ప ఇలా పబ్లిక్లో ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎవరు చెప్పరు కూడా. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే మీడియాలో రకరకాల ఆరోపణలు రావడం వలన మేము ఇవన్నీ మీకు బాధపరచవలసి వస్తుంది. మీకు సెపరేట్గా కూడా తీసాము. ఇది ఆర్టికల్ 7. ఇందులో ఏముందంటే చూడండి, 7A Bలో 1లో if such loan or debt is repayable subject on demand or more than 3 months from the date of the instrument, evidence in the agreement, 0.5% of the amount secured subject to a maximum of 2 lakh rupees. సో ఈ 0.5% చదివి మ్యాక్సిమం ఆఫ్ 2 lakhs చదవకుండా 4.5 కోట్లని వాళ్ళే లెక్కేసేసి మీరు స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టేశారని అనే రకాలైనటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. ఇది ఎవరైనా చూసుకోవచ్చు, మన నెట్లో ఉంటుంది, IGRS వెబ్సైట్లో కూడా ఉంది. నేను వెబ్సైట్లో తీసిన కార్యక్రమం అన్నమాట, ప్రైవేట్ పబ్లికేషన్ కూడా కాకుండా IGRS వెబ్సైట్లో తీసుకొచ్చిన విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నా. ఇవన్నీ ఎవరు కాదనటువంటి నిజాలు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే మేమేదో కోట్ల రూపాయల కుంభకోణాలు చేసేసాము, తర్వాత ఇదంతా ఒక సెన్సేషనలైజేషన్ కోసం జరుగుతున్న విషయం. ఇక్కడ మేము మీ అందరికీ విన్నవించుకోవాల్సింది ఏంటంటే సెన్సేషనలైజేషన్ కోసం ఒక మంచి సంస్థని మనం బుర్ర జల్లితే ఆ సంస్థ మీద ఆధారపడి వేల మంది ఉద్యోగస్తుల తాలూకా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఎంతో నిర్మాణాత్మకంగా రాత్రి పగలు కష్టపడుతున్న వేలాది మంది కుటుంబం SRC అంటే ఇవాళ. కాబట్టి
అటువంటి రెస్పాన్సిబుల్ సంస్థల మీద ఆరోపణ చేసేటప్పుడు చట్టబద్ధంగా చూడండి. తప్పు చేస్తే చెప్పండి, ఏ తప్పు జరగలేదు, తప్పు జరిగిందని మేము కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని దాంట్లో ఇరికించడం ఇది ఎంత మాత్రం సబబు కాదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకొక చాలా పెద్ద విషయం చెప్పదలుచుకున్నాం. బ్యాంకులను మోసం చేశారు అంటున్నారు. ఒకవేళ తప్పు స్టాంప్ డ్యూటీ ఇచ్చినా లేదు 100 రూపాయల స్టాంపే ఇచ్చినా కూడా బ్యాంకులకు మోసం జరగదు. మీరు ఏ బ్యాంకర్ని అడగొచ్చు. ఒక సీనియర్ ఆడిటర్గా నేను చెప్తున్నాను, స్టాంప్ డ్యూటీ ఇన్సఫిషియెంట్ అయితే సఫిషియెంట్ స్టాంప్ డ్యూటీ కట్టడానికి సెక్షన్ 31 ఆఫ్ ది స్టాంప్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంది. ఆ డెఫిసిట్ స్టాంప్ డ్యూటీ కట్టేస్తే ఆటోమేటిక్గా ఆ ఇన్స్ట్రుమెంట్ వ్యాలిడ్ అయిపోతుంది. బ్యాంకులకి ఏ రకమైనటువంటి నష్టం కానీ కష్టం కానీ జరగదు. 31 ఎడ్యుకేషన్ కూడా మేము ఆల్రెడీ పెట్టాము. బ్యాంకర్స్ కూడా ఏమీ సమస్య లేకుండా ఉన్నాయి. మాకు లేదు సమస్య, బ్యాంకర్స్కి లేదు సమస్య, కానీ మధ్యలో ఎవరికో వస్తుంది సమస్య. ఇంకొకటి ఏంటంటే చాలా విచిత్రమైనది, మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకున్న ఒక పెద్ద విషయం ఏంటంటే, మేము వాడేసిన స్టాంప్ పేపర్, మేము దేనికోసం అయితే వాడేసిన స్టాంప్ పేపర్, ఒక బ్లాంక్ స్టాంప్ పేపర్ ఇప్పుడు సర్క్యులేషన్లోకి వచ్చింది. ఎలా వస్తుంది మీరు చెప్పండి ఎవరైనా? ఒక స్టాంప్ పేపర్ నేను ఆల్రెడీ వాడేసానండి ఆ రోజే, కానీ ప్రెస్లో ఆ బ్లాంక్ స్టాంప్ పేపర్ వస్తుంది. ఎస్ఆర్సీ ఐడిపిఎల్ 900 crores, అదే నెంబరు అదే కోడ్. అంటే ఏంటి దాని అర్థం? మేము వాడేసిన స్టాంప్ పేపర్ బ్లాంక్ వస్తుంది అంటే ఎవరో కావాలని చేసి ఒక తప్పుడు ఉద్దేశంతోనూ లేని డాక్యుమెంట్స్ సృష్టించి మేము తప్పు చేస్తున్నాం అంటున్నారు. ఆ స్టాంప్ పేపర్ తోలిక వాడేసిన డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి నేను మీకు చెప్పలేను, కానీ డాక్యుమెంట్ నేను తీసుకొచ్చాను. అసలు మాకు అర్థం అవ్వట్లేదు మా స్టాంప్ పేపర్లు ఎలా వస్తున్నాయి. ఇదిగోండి ఇదే స్టాంప్ పేపర్ ఆల్రెడీ వాడడం జరిగింది, సంతకాలు కూడా అయిపోయి. ఇది లేకుండా మీడియాలో వస్తుంది. అంటే వాస్తవాలను వెరిఫై చేయడం అంటే అది ఒక రకమైన పొరపాటు అనుకోవచ్చు. మీడియా మిత్రులకి అనేక రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి, నేను కాదట్లేదు, మీ ఇబ్బందులు నాకు తెలుసు. కానీ లేని డాక్యుమెంట్ సృష్టించి ఆరోపణ చేయడం అంటే అది చాలా పెద్ద విషయం. ఉన్న డాక్యుమెంట్ మీరు చేరకపోతే ఆరోపణ చేయడం ఒకటి, లేని డాక్యుమెంట్ సృష్టించి ఆరోపణ చేయడం చాలా తప్పు. అది క్రిమినల్ యాక్టివిటీ కింద వస్తుంది. సో ఎవరో ఏం చేస్తారో నేను రాజకీయాల్లోకి వెళ్ళను, కానీ క్రిమినల్గా లేని డాక్యుమెంట్ని తీసుకొచ్చి మా మీద ఆరోపణలు చేయడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది అసలు మన మీడియా మిత్రులకి మీడియాకి కూడా తల వంచుకునేటువంటి పని. మీరు ఎవరి మీదైనా మనం విమర్శించవచ్చు. మనకి కంపెనీకి అందిన స్టాంప్ పేపర్ అండి. స్టాంప్ పేపర్ ఏదైనా కానీ మనం తీసుకున్నప్పుడు మనం ఇమీడియట్గా వాడడం జరుగుతుంది. వాడినప్పుడు ఇక్కడ కంపెనీకి సంబంధించిన చైర్మన్ కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళ సంతకాలు ఉంటూ దాని తర్వాత దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో వెనకాల నుంచి ఈ ఎగ్జిక్యూషన్ పేపర్స్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతా పోతాయి. అయితే నిన్న కొన్ని కాదు, ఒక పత్రిక, ఒక యూట్యూబ్ వీడియో ఛానల్లో ఎస్పెషల్లీ మా స్టాంప్ పేపర్ని వితౌట్ అవర్ కన్సెంట్ ఆర్ పర్మిషన్ వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. ఎట్లా వచ్చింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాంప్ పేపర్ అనేది ఇట్ ఈస్ అ సీక్రెటివ్ పేపరు అండ్ వితౌట్ కన్సెంట్ ఎవరు కూడా బయటికి తీయడానికి వీలు లేదు. మీ దగ్గరకు ఆ స్టాంప్ పేపర్ వచ్చింది అంటే మీరు ముందు నుంచి దీన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని దీన్ని అనవసరంగా కాన్స్పిరసీ చేయాలి, ఒక కంపెనీ మీద బురద చల్లాలి అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఇలా చేస్తున్నట్టు ఉంది. అది క్లియర్. ఆ ఒక్క మీడియా సంస్థ దగ్గర తప్పించి ఎక్కడా కూడా స్టాంప్ పేపర్ అనేది ఎవరి దగ్గర కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాంప్ పేపర్ ఎట్లా వచ్చింది ఆ సబ్జెక్ట్లోకి మనం అవసరం అయితే దట్టు ఎంటీ స్టాంప్ పేపర్, ఏదైనా వాడిన స్టాంప్ పేపర్ వచ్చిందంటే మీరు పబ్లిక్ డొమైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నారనో లేదంటే మీరు ఆర్టీఐ ద్వారా తెచ్చుకున్నారనో ఏదో ఒక ఛానల్ ద్వారా అప్రోప్రియేట్ ఛానల్ ద్వారా తెచ్చుకున్నారో అనుకోవచ్చు. ఏది వాడుకోకుండా బ్లాంక్ స్టాంప్ పేపరు ఒక అప్రోప్రియేట్ ఛానల్ ద్వారా మీకు వచ్చిందా, వచ్చింటే ఎలా వచ్చింది అనేది క్వశ్చన్. ఒకవేళ ఏదైనా అడ్డదిడ్డంగా తెచ్చుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన లీగల్ యాక్షన్కి పోతాం, ఎంతవరకైనా పోతాం. మీరు సెన్సేషనలిజం అనే ఒక
దీన్ని పట్టుకొని బురద జల్లాలను ఈ ఉద్దేశాలతో కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద మీడియా నిన్న చాలా హడావిడి చేశాయి. అయితే వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాం. మా సంస్థ 26 సంవత్సరాల ముందు పుట్టిండేది, 27 సంవత్సరాలు టు బి ప్రిసైజ్. 27 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఈ స్థితికి మేము వచ్చాం. అండ్ ఎక్కడ కూడా ఇన్ని రోజులు కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కావచ్చు, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కావచ్చు, లేదా మేము పనిచేసే ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్తో కూడా మేము ఇంతవరకు ఒక మచ్చ కూడా లేదు. డిఫాల్ట్ అనే మాట పక్కన పెట్టేసేయండి, ఒక మచ్చ కూడా పెట్టుకోకుండా మేము ఇంతవరకు ముందు వస్తున్నాం. అండ్ వాట్ ఎవర్ మేము చేసే ప్రతి పనిలోనూ మాకు మిగిలే ప్రతి రూపాయిలోనూ ఒక సర్వీస్ ఓరియంటెడ్ మోటోతో ప్రతి సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, వీళ్ళు వాళ్ళు అని లేదు, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి మాకు తోచినంత మేము సహాయం చేసుకుంటూనే మేము పోతా ఉన్నాం. ఇవన్నీ కాదని బాగున్న సంస్థని, ఒక పాజిటివ్ మోటోతో వెళ్తున్న సంస్థని మీరు బురద జల్లాలని దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా మా సంస్థ పైన ఆధారపడి 20,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 20,000 కుటుంబాలని మీరు రోడ్డుకి ఇచ్చాలనుకుంటున్నారా? మీడియా సంస్థ వాళ్ళు, ఎస్పెషల్లీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద మీడియా వాళ్ళు మీరు రోడ్డుకి ఇచ్చాలనుకుంటున్నారు. ఏంటి మీ ఉద్దేశం, మీ అంతరార్థం ఏంటి దీనిపైన? అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి కంపెనీ అది. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎవరు ఉన్నా, ఎవరి పరిపాలనలో ఉన్నా అది మాకు సంబంధం లేదు. మేము ఒక ప్రొఫెషనల్ కంపెనీగా, ఒక నిర్మాణ రంగ సంస్థగా మేము మా పనులు చేసుకుంటూ పోతా ఉన్నాము. ఎప్పటికప్పటికి ట్యాక్సులు కడతా ఉన్నాము. ఎప్పటికప్పటికి మేము మా పాత్రని ప్రొడక్టివ్గా గవర్నమెంట్కి ప్రూవ్ చేసుకుంటూనే పోతా ఉన్నాం. నాకు తెలిసి అనంతపురం జిల్లాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉంటాం మేము. ఇట్లాంటి సంస్థల్ని పట్టుకొని మీరు బురద జల్లి దాని కింద ఆధారపడి ఉన్న వాళ్ళందరినీ మీరు కడుపు కొట్టాలనుకుంటా అంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోం. ఎవరైనా సరే, అది ఎటువంటి సంస్థ అయినా సరే, ఎవరైనా సరే గాలి మాటలు మాట్లాడినా లేదంటే ఇంకా అనవసరమైన రాజధాంతాలు దీని మీద చేస్తే ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటాం. ఎవరినైనా సరే వదలుకోకుండా బయటకు ఈడ్చి తిడతాం. అండ్ నిన్న జరిగినటువంటి కొన్ని డిబేట్స్ పైన కూడా మేము డెఫినెట్గా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడ్డాము. ఆ కోర్సులో అయితే కంపల్సరీ వెళ్ళి తీరుతాం. రేపు ఏదైనా కానీ మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు, సంస్థ పరంగా మాట్లాడాలి అంటే మా తప్పులు ఉంటే డెఫినెట్గా ఎత్తి చూపండి, తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం, అవసరమైతే క్షమాపణ కూడా చెప్తాం. కానీ నోటికి వచ్చినట్టు అవాస్తవికంగా ఏది పడితే అది, ఏది తోచితే అది మాట్లాడితే మాత్రం సంస్థ ప్రతినిధులుగా మేమైతే ఊరుకుండేది లేదు. దానికి తగ్గట్టుగా మేము రెమెడియల్ యాక్షన్స్ అనేది డెఫినెట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ సంస్థకి కూడా మేము కోఆపరేట్ చేస్తూనే ఉన్నాం. ఈ విషయం బయటికి తీసుకొచ్చిండేది ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిండేది, మేము దీన్ని బయటికి లాగాం కాబట్టి రేపు పొద్దున జరగబోయే ఎంతో ఘోరాన్ని నాపాము. ఈరోజు మా వల్ల ఇప్పటి వరకు మోసపోయిన ఎంతో మందిని కూడా మేము అంతో ఎంతో వాళ్ళకి కొంచెం చెప్పగలిగాం. మేము మాకు బాధ్యత ఉంది కాబట్టే మేము ఇంకా ఈ ర్యాకెట్ని అంతా బయటికి లాగి మేము వ్యవస్థ ముందు పెట్టాము. అండ్ ఎస్పెషలీ ఇది ఇంతవరకు జరిగింది అనవసరమైన రాద్ధాంతాలు మా కంపెనీ మీద వేశారు, అనవసరమైన నిందలు వేస్తున్నారు. కాబట్టి మీడియా ముఖాంతరంగానే నేను ప్రభుత్వం వారిని ఒక్కటే కోరుతా ఉన్నాను, దయచేసి ఈ ర్యాకెట్ పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి. ఒక వ్యక్తి ఒక ఊర్లో ఇంత చేయగలిగినాడు అంటే మన రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండిండొచ్చు, ఎంతమంది చేస్తూ ఉండొచ్చు. ఇది ఒకవేళ సిస్టంలో ఉండే లూప్ హోల్ని ఏదైనా కనుక్కొని వాళ్ళు ఇలా చేయడం మొదలు పెట్టారు అంటే డెఫినెట్గా ఇది ఒక్కరితో అయితే ఆగుండదు. ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద రాకెట్టే ఉంటుంది. అండ్ దీని వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ప్రభుత్వం వారు దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలనేసి నేను ప్రాధాన్యపడుతున్నాను. దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది మీ వాళ్ళు తెలుసుంటుంది, తెలుగు స్కామ్ అయినప్పుడు ఈ స్టాంపింగ్ విధానం వచ్చింది. ఇప్పుడు ఈ స్టాంపింగ్ విధానంలో మళ్ళీ ఈ రకమైనటువంటి కుంభకోణాలు జరుగుతున్నాయి అంటే మన దేశం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాదు. ఎస్ఆర్సి అనేది చాలా చిన్న విషయం. ఈ స్టాంపింగ్ విధానం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ తాలూకా
అంటే ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని కూడా ఇవాళ కొంతమంది ఛేదించారు అంటే ఇది దేశానికిను మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద విషయం. ఎస్ఆర్సి అనేది చాలా చిన్న విషయం. అయితే మా బాధ ఏంటంటే ఎస్ఆర్సిని ఇలాగా దీన్ని వాడుకుని కొంతమంది మా మీద బుర్ర చల్లడానికి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చూస్తున్నారు కాబట్టే చెప్తున్నాం. ఈ విషయాల్ని దయచేసి అందరూ కూడా వాస్తవికంగా ఆలోచించి మీడియాలో ప్రజలందరికీ కూడా సరైనటువంటి అవగాహన కల్పించి మంచి మీద నిర్మాణాత్మక మీద నిలబడతారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చెప్తాను. నేను ఇందాక మీకు చెప్పినట్లు 463 స్టాంప్ పేపర్ మేము కొంటే సుమారు 19 స్టాంప్ పేపర్లు ఇలా జరిగాయండి. ఆ 19 స్టాంప్ పేపర్లు ఏ డాక్యుమెంట్స్లో ఉన్నాయన్నది మేము గుర్తించడం జరిగింది. వాటన్నిటి మీద కూడా సెక్షన్ 31 ఆఫ్ ది ఏపీ స్టాంప్స్ యాక్ట్ కింద మేము కమిషనర్ ఆఫ్ అంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ ఉంటారు విజయవాడ, వాళ్ళకి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టడం జరిగింది. దానికి సెక్షన్ 39 ప్రకారం ఎడ్యుకేషన్ చేసి వాటిని రెమెడీ చేస్తారు. ఇందాక నేను చెప్పాను దీనికి సుప్రీంకోర్టు కేసు కూడా ఉందన్నమాట. సుప్రీంకోర్టు కేసులో సుప్రీంకోర్టు కూడా డెఫిషిట్ స్టాంప్ డ్యూటీ వల్ల ఒక డాక్యుమెంట్ ఇన్వాలిడ్ కాదు. ఆ విషయం బ్యాంకులు కూడా తెలుసు. ఒకసారి ఇదంటే స్కామ్, కానీ మామూలుగా ఒకసారి మనం 2 లక్షల బదులు 1,50,000 కడతాం తెలియక, 50,000 తగ్గుతుంది. దానివల్ల ఆ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ కాదు. సో దానికి సంబంధించిన సుప్రీంకోర్టు కేసులా కూడా మన దగ్గర ఉంది. అదంతా కూడా మేము పెట్టి ఆల్రెడీ మేము అప్లికేషన్స్ మూవ్ చేసేసాం. సో సంస్థకు సంబంధించి చాలా చిన్న విషయం అయిపోయింది, 18 లక్షల రూపాయలు. నిజానికి ఏదైనా పెనాల్టీ పడితే ఇప్పుడు ఆ స్టాంప్ వెండర్ వల్ల మాకు లాస్ వచ్చినట్లు లెక్క. అతని దగ్గర ఇది రికవర్ చేయాలి. ఆ రికవరీ ప్రొసీడింగ్స్ కూడా మా లీగల్ టీం తీసుకుంటారు. ఓన్లీ కళ్యాణదుర్గం, మిగతా కూడా వెరిఫై చేసామండి. ఎక్కడా కూడా మా దృష్టికి కానీ మేము వెరిఫై చేసేదాన్ని ఎక్కడా లేవు. ఓన్లీ కళ్యాణదుర్గంలోనే జరిగింది. ఓన్లీ ఈ ఒక్క స్టాంప్ వెండర్ దగ్గర జరిగింది. ట్రాన్సాక్షన్ అది మేము చెప్పాను బ్యాంకులో. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉందండి. నేను చూపిస్తాను. ప్రూఫ్స్ మన సైడ్ అన్ని కూడా మనము డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తా ఉన్నాం. అండ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉండడం వల్ల డైరెక్ట్ గా వాళ్ళకి మాత్రం ఇవ్వమని చెప్పారు. వాట్ ఎవర్ వీ హ్యావ్ మన స్టేట్మెంట్స్ అన్ని కూడా వీఆర్ సబ్మిటింగ్ టు ద డిపార్ట్మెంట్. ఇన్వెస్టిగేషన్ ఏదండి ఎంత? 75 కాదు, 23 లక్షలు. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ పర్టికులర్ వెండర్కి మనం 23 లక్షలు ఇచ్చాం. అందులో 18 లక్షల రూపాయలు మాత్రమే. అసలు 75 లక్షలు అనే నెంబర్ మేము ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేము ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ లో సెవెరల్ లాక్స్ అని మెన్షన్ ఇచ్చాండి, 70 కాదు. ఇట్లా అర్థం అయినట్టుంది. ఈయనే ఆ కంప్లైంట్ ఇచ్చారు, అందులో సెవెరల్ అని పెట్టాం కానీ ఎక్కడా కూడా మీకు 70 లక్షలని మెన్షన్ చేయాలి. నాకే తెలియదు అప్పటికి. ఇప్పుడు తెలుసుకొని చెప్తున్నా. 5 సంవత్సరాల డాక్యుమెంట్స్ కాబట్టి వెరిఫై చేసుకుంటానికి చాలా టైం పడుతుంది. ప్లస్ నెంబర్ ఆఫ్ స్టాంప్ వెండర్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ ఒక బాబు దగ్గరే కొనలేదు, చాలా మంది దగ్గర మేము ఆ పర్టికులర్ ప్లేసుల్లో కొనాల్సి వచ్చింది. అంటే అనంతపురంలో కొన్నాము, గుంతకల్లో కొన్నాము, ఇట్లా సింగనమల్లో కొన్నాం, బెంగళూరులో కొన్నాం. ఇక రకరకాల కంపెనీ అవసరాలను బట్టి ఆ పర్టికులర్ ప్లేసుల్లో తీసుకోవాల్సి వచ్చింది. అది టోటల్ వాల్యూ. మేబీ టోటల్ వాల్యూ కూడా ఇంకా మా కౌంటింగ్కి రాదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెండర్స్ ఉన్నారు కాబట్టి. ఆ పర్టికులర్ వెండర్కి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్యాంకు ద్వారానే జరిగినాయి, అన్నీ అఫీషియల్గానే జరిగినాయి ఆయన దగ్గర నుంచి కొనడానికి. అది అన్నీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. టోటల్ 22.5 lakhs. ఆ పర్టికులర్ వెండర్ అది సార్ ఇప్పుడు మనకి మన రాకెట్ ఇది బర్స్ట్ అవుట్ అయిన తర్వాత ఇమీడియట్ గా కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. జరిపి దీన్ని మేము కూడా ఇష్యూని పబ్లిక్ చేసాం. అంటే మాకు ఈ ప్రాబ్లం జరిగింది, కళ్యాణదుర్గంలో చాలా మంది తీసుకుంటా ఉంటారు ఆయన దగ్గర ఈ ఆధార్ సర్వీస్లని, స్టాంప్ సర్వీస్లని, చాలా సర్వీసులు ఉండడం వల్ల చాలా మంది తీసుకునే ఉండొచ్చు. ఒక్కొక్కరు నిన్న ఇంకొక ఆయన వచ్చాడు, నేను కూడా మోసపోయాను అనేసి 7,500 రూపాయల స్టాంప్ పేపర్కి ఆయన 100-150 ఏదో చెప్పాడు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, ఇంకా రావచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ మనం టచ్ చేస్తే టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని
ఓ తీగను మాత్రమే తాగాయండి. డొంకే కదలబోతుంది ఇప్పుడు దాకా మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అదే దాని గురించి చూడ ఇప్పుడు మేము ఇది ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ తరఫున మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం. ఆరోపణలు అనేవి హాఫ్ నాలెడ్జ్తో కూడా చేస్తున్నారు. ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళకి స్టాంప్ డ్యూటీ యాక్ట్ అంటే ఏంటో తెలుసో లేదో మాకు తెలియదు. వాళ్ళు మాట్లాడిన మాటలు వింటూ ఉన్నాం, చాలా బాధాకరంగా ఉన్నాయి. బట్ స్టాంప్ డ్యూటీ యాక్ట్ అంటే ఏంటో తెలియకోకుండా, మ్యాక్సిమం లిమిట్ ఎంత కట్టాలో, మ్యాక్సిమం క్యాప్ ఎంత ఉంటుందో అవి ఏవీ తెలియకోకుండా నోరు ఉంది కదా అని మాట్లాడుకుంటూ పోవచ్చు. అది అవాస్తవికంగా వాళ్ళు మాట్లాడే మాటలు అన్నిటికీ కూడా డెఫినెట్గా మేమైతే యాక్షన్ తీసుకుంటాం. అది మీరు అన్నట్టు రంగయ్యే కావచ్చు, ఒక మీడియా సంస్థనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, చట్టపరంగా యాజ్ ఎ కంపెనీ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి, మా కంపెనీ నిబద్ధతను, మా కంపెనీ గౌరవాన్ని కాపాడుకోవడానికి మేము ముందుకెళ్తాం డెఫినెట్గా. నేను అంతకు మించి నేను రాజకీయంగా ఇక్కడ నేను మాట్లాడదలుచుకోలేదు. ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ, ఏ పార్టీ వ్యక్తి అయినా వదిలేదు లేదు, దీని వెనక ఉండేది. ఏ పార్టీ వ్యక్తి తప్పుగా మాట్లాడినా వదిలేదు లేదు. ఎవరు మీసేవ బాబా 2022 సంవత్సరంలో కొండ మొదలు పెట్టింది. ఇది బిజినెస్ ఓరియంటెడ్ గానే 2022 కొండం జరుగుతుంది. 2022లోనే 23 జనవరిలో ఫస్ట్ పర్చేజ్ చేసాము. 23 జనవరిలో ఫస్ట్ పర్చేజ్ చేసినామండి. జనవరి 23 నేను చెప్పిన 463 స్టాంప్ పేపర్లో 23 నుంచి 25 అండి. జనవరి 23 ఒక విషయం అడిగారు. మీ సేవ బాబు మీతో కలిసి తిరిగాడు కదా అని ఒక ఆరోపణ వస్తుంది. దీని ఒక స్టోరీ చెప్తాను. ఒక హంస వెళ్తూ ఉంటే ఆ హంస రక్తం పీల్చాలని చెప్పి ఒక దోమ దాని మీద వాలింది. ఒక దుర్పిణి వేసి చూసే హంస మీద మచ్చ పడిందని. హంస ఇలా చేస్తే దోమ రక్తం తాగడానికి వచ్చింది. అది హంస మీద పడింది, మచ్చ కాదు అది. కాబట్టి ఎక్కడ రక్తం ఉంటుందో అక్కడ పీల్చడానికి కొంతమంది వస్తారు, మనం కాదనిలేము. దోమ మీద వాళ్తే అది మీతో స్నేహం చేసినట్లు కాదు. ఎవరైనా సరే మనతో వస్తే వాళ్ళతో మాకు సంబంధం ఏమీ లేదు. వాళ్ళు నమ్మకం చూపించి మాకు ద్రోహం చేసినట్లు లెక్క. కాబట్టి మీ మాటకి ఒకటే సమాధానం, తెలిసే కదా సార్, అందుకే కేసు పెట్టాం కదా. లేదా ఆరోపణ కాదు, మీరు అడిగిన ప్రశ్నకి నమ్మక ద్రోహం చేశాడు అనేది మాత్రమే మా సమాధానంగా ఉంటుంది. అన్న రాజకీయ వ్యవహారాలు నేను ఇక్కడ మాట్లాడట్లేదు. నేను ఒక సంస్థ ప్రతినిధిగా నా వెనకాల దాదాపు ఒక 20,000 మంది ఎంప్లాయీస్ నన్ను ఒక ప్రతినిధిగా ముందుకెళ్ళి మాట్లాడమని పంపించారు. నా సంస్థ తరఫున మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. నేనే అడుగుతున్నాను కదా, ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి అనేది నేను అడుగుతున్నాను. నేను ప్రభుత్వం వారు నేనే అడుగుతున్నాను అనేసి. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత ఇంటర్నల్ చెక్స్ పెట్టుకొని ఇంత వెరిఫికేషన్ సిస్టమ్ పెట్టుకున్నాం కనుక మేము కనుక్కోగలిగాము ఇది ఇంత కుంభకోణాన్ని. లేదు అంటే సామాన్య ప్రజలైతే ఈ రోజు కూడా వాళ్ళకి ఎవరికి ఏం తెలిసేది కాదు. మేము కూడా ర్యాండమ్ శాంప్లింగ్ టెస్టింగ్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి ర్యాండమ్ శాంప్లింగ్స్ అన్ని తీసుకొని టెస్ట్ చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా మాకు ఇది తెలిసింది తక్షణమే మేము వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి యాక్షన్ ఇనిషియేట్ అయింది. అంతేగాని ఇప్పుడు దాని తర్వాత ప్రభుత్వం వాళ్ళు లేదంటే గవర్నమెంట్ సిస్టమ్స్ వాళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. మా తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేయగలుగుతాం. ఇదంతా పెద్ద స్కామ్ లాగా, రాకెట్ లాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఒక సిట్ వేయండి అనేసి. అధికారులు కానీ బ్యాంకర్లు కానీ కనుక్కోలేదు. ఎందుకు ఇంత జరుగుతుంది? బ్యాంకర్స్ అధికారులు ఇది ఈ విషయం మేము కూడా చాలా ఆలోచించామండి. యాక్చువల్లీ ఈ స్టాంప్ ఎలా ఉంటుందంటే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అనేది ఒక వెబ్సైట్ ద్వారా ఇవన్నీ వెరిఫికేషన్ పెట్టారనమాట. ఇలాగా ట్యాంపరింగ్ చేయొచ్చు అన్న విషయం ఎవరికి కూడా ఇప్పుడు దాకా తట్టలేదు. తెలుగు స్టాంప్ వచ్చే వరకు ఆ స్టాంప్ పేపర్లో చేస్తారని ఎవరికి తెలియదు. ఏదైనా కుంభకోణం బయటపడినప్పుడే ఇవన్నీ మనం ఇన్సైట్తో మాట్లాడుతుంటాం.
ఎంత కట్టాలి అనేది నేను అడుగుతాను. అదే కదా అసలు అదే అది చెప్తాను. తెలియజెప్పడానికే మీకు ఈ మొత్తం నేను చెప్పింది ప్రెస్ అది. మీట్. చాలా మందికి అపోహ ఉంది, స్టాంప్ డ్యూటీ అంటే 0.5% కట్టాలి, ఇన్ని కోట్లు కట్టాలి, అన్ని కోట్లు కట్టాలని తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరూ చెప్తున్నారు. అందుకోసమే ఈ యాక్ట్ తీసుకొచ్చి ఈ మీకు చూపించడం కోసమే ఇది పెట్టారు. 2 లక్షల రూపాయలు మ్యాక్సిమం అండి. 0.5 సపోజ్ మీరు 10 లక్షల రూపాయలు తీసుకున్నారనుకోండి, 0.5% అంటే 5,000 రూపాయలు కట్టాలి. 10 కోట్ల రూపాయలు తీసుకున్నారనుకోండి, మీరు 2 లక్షలు కడితే చాలు. మీరు అంటే చెప్తాను, యునైటెడ్ బ్యాంక్ లో కానీ మీరు 700 crores కొలెక్టర్ చేసినప్పుడు 0.5 ప్రకారం కట్టాలి కదా. అవును, అంత లేదు కానీ మ్యాక్సిమం 2 lakhs. మరి 2 lakhs కూడా కట్టలేదు, మీరు 1 lakh కట్టారు కదా. 2 lakhs ఎవరు చెప్పారు మీకు? 1 lakh రూపీస్. కంప్లైంట్ లో ఉంది చూడండి సార్. కంప్లైంట్ లో మేము ఇచ్చిన చెప్పలేదు కదా, 1 lakh కడితే ఒక్క 2 నిమిషం. రూపాయలే ఆయన కట్టాలి. అలా 1 lakh 2 పేపర్స్ అలాగే తీసుకున్నాం. 18 పేపర్స్ ఉన్నాయి. 1 lakh రూపీస్ స్టాంప్ పేపర్స్ 2 తీసుకోవచ్చు, లేదంటే 50,000 4 తీసుకోవచ్చు. అది మన కన్వీనియన్స్ ప్రకారం మనం పెట్టుకుంటాం. మా ప్రాక్టీస్ ఏంటంటే 1 lakh రూపీస్వి లేదంటే స్టాంప్ పేపర్స్ ఎక్కువ. ఎందుకు అంటే పొరపాటున ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైప్ చేసేటప్పుడు ఏదైనా ఒకటి మనం చింపేస్తే అది పోయినట్టే, దాని వర్త్ పోయినట్టే. అక్కడ మనం కొంచెం సేఫ్ ప్లేగా ఉండడానికి 1 lakh రూపీస్ మన కన్వీనియన్స్ ప్రకారం తీసుకుంటా ఉంటాం. అంటే ఒక అగ్రిమెంట్ కి 2 స్టాంప్ పేపర్లు వాడటం జరిగింది ఉంటుంది ఓవరాల్ గా. అది ఆల్రెడీ అక్కడ మీకు ఉంది. 2 1 lakh స్టాంప్ పేపర్లు ఒక అగ్రిమెంట్ కి వాడటం జరిగింది. అందులోనే ఉంది. మాక్సిమం 2 lakhs అది యాక్ట్ లో ఉంది. ఆర్టికల్ 7 ఆఫ్ మేము execute చేసిన మన ఇండియన్ ఒక స్టాంప్స్ యాక్ట్. ఇది ఒక డీడ్ అండి, మనం ఎగ్జిక్యూట్ చేసి అదే అంటే వాస్తవంగా అదే చూడండి 5% ఆర్ అప్ టు 2 lakhs. ఇప్పుడు ఇక్కడ ఒక స్టాంప్ పేపర్ రెండు కరెక్టే. 0.5% ఇది 1 lakh రూపీస్ స్టాంప్ పేపర్. ఇది చూడండి, ఇది ఇంకొక 1 lakh రూపీస్ స్టాంప్ పేపర్. దాని తర్వాత మన డీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాలో అవుతుంది ఇట్లా. సో 1 lakh స్టాక్ హోల్డింగ్ దాంట్లో చెక్ చేసుకోవచ్చు కదా, మీరు అది మీ వైఫల్యమే కదా సార్. ఇంకోటి ఆయన ఇచ్చాడు స్టాంప్ సార్, ఈ రోజు అయినా మేము చెక్ చేసుకున్నందుకే కదా బయటపడిండేది. చెక్ చేసుకోకపోవడం మీ తప్పు కదా. అంటే ఏం చెక్ చేసుకున్న తర్వాతే కదా కంప్లైంట్ ఇచ్చింది. 2 సంవత్సరాల తర్వాత మీరు చెప్తున్నారు. యాక్చువల్లీ ఏ కంపెనీ అయినా తీసుకున్న తర్వాత స్టాక్ హోల్డింగ్ దాంట్లో వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది కదా. పెద్ద కంపెనీ కదా, ఇంతమంది ఎంప్లాయీస్ ఈ రోజు వెరిఫై చేసుకోవాలి. అంటే అట్లా ఆన్లైన్ లో వచ్చే ఒక పేపర్ ఒక నెంబర్ ని సర్టిఫై మనం చెక్ చేసుకోవాలనే ఐడియా ఇంతవరకు ఎవరికి రాలేదండి. నాకే కాదు, ఇంతవరకు ఎవరికి రాలేదు. సతీష్ సార్, ఒక చిన్నది, మన దగ్గర ప్రతిరోజు మనం ఖర్చు పెట్టే 500 రూపాయలని ఇప్పుడు ప్రతిరోజు వెరిఫై చేసుకుంటున్నామా? మన దగ్గరకు వచ్చే నోటు కావచ్చు, పోయే నోటు కావచ్చు, ప్రాక్టికల్గా 500 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, మనకు అది కుదరదు. ఎందుకంటే డైలీ దాని ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. మన చేతిలోకి రావడం ఎక్కువ ఉంటుంది, మన చేతిలో నుంచి పోవడం కూడా అంతే ఉండిండొచ్చు. మాకు కూడా స్టాంప్ పేపర్లు అనేవి నిత్యం ప్రతిరోజు, అంటే ఒక చిన్న హైర్ అగ్రిమెంట్ నుంచి మొదలుకొని పెద్ద ఎంఓటీడీ వరకు కూడా ప్రతిరోజు వీ హ్యావ్ టు డే ఇన్ డే అవుట్ డీల్ విత్ స్టాంప్ పేపర్స్. ఆ ప్రక్రియలో భాగంగా మేము తీసుకుంటా ఉండేది గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఈ స్టాంప్ వెండర్ నుంచి. ఇంత ఉన్నప్పుడు, ఇంత ఈ సిస్టంలో ఉన్నప్పుడు మాకు కూడా ఇప్పుడు కూడా అనుమానం అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానం ఉంటే చెక్ చేయాలనో వెరిఫై చేయాలనో ఉంటుంది. ఈసారి కూడా మాకు అనుమానం కాదు, ర్యాండమ్ శాంప్లింగ్ బేసిస్ మీద ఎంఓటీడీకి వెళ్తా ఉన్నాం, ఎన్హాన్స్మెంట్స్కి వెళ్తా ఉన్నాం అనేసి ర్యాండమ్ శాంప్లింగ్ కింద ఒకసారి వెరిఫై చేసుకుంటున్నప్పుడు అది బయటపడింది. మేము కంప్లైంట్ ఇచ్చాం. టు ఎంప్లాయ్ అంటే బేసిక్ ఎక్కువ ఎస్ఆర్ఏ ఉందండి. ఇంకో 2 సంస్థల్లో 4.5 లక్షలు, మొత్తం 22.5 అసోసియేట్ కంపెనీస్ ఇంకొక 2 సంస్థల్లో ఒక 4.5 లక్షల దాకా ఇదే ఫ్రాడ్ జరిగిందండి. వాటి మీద కూడా మేము కంప్లైంట్ తీసుకుంటున్నాం. బాబుతో ఉన్న సాహిత్యంతో ఇతర నిర్మాణ అట్లా చేశారు. ఎవరికి మేము మా పని మేము చూసుకుంటా ఉన్నాం, ఎవరికి రెఫర్ చేసింది ఏం లేదు. మా వరకు మాకు తెలిసింది, మా వరకు మేము ముందుకు వెళ్తున్నాం. ఏం జరగదు. ఈ మధ్య ఐడెంటిఫై చేశారు. స్టాంప్ వెండర్ లాభం గవర్నమెంట్కి నష్టం. గవర్నమెంట్కి ఎట్లా? మరి ₹1,00,000 గవర్నమెంట్కి ఆయన చెల్లించకుండా 100 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాడు. అంటే 99,900 రూపాయలు ఆయన ఉంచేసుకున్నాడు కదా. అది ఆయనకి లాభం, అది గవర్నమెంట్కి నష్టం.
ఇప్పుడు మొత్తం క్రైమ్ అంతా ఈ వెండార్దే. అంతే కదా. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ స్టాంపు టోటల్లీ ఆ వెండార్ నుంచేనా, సిఎస్సి అతని దగ్గర నుంచేనా? లేదు, అన్నీ కాదు. ఈ 18 స్టాంప్ పేపర్ మాత్రం ఆయన తెప్పిస్తాం. ఈ 18 చిత్తూరులో నుంచి తెచ్చుకున్న చిత్తూరు కాదు కదా, చిత్తూరు కాదు. అనంతపూరు, అదోని, గుంతకల్, రకరకాల చోట్ల సింగనమలై, lot of ఉన్నాయి. బెంగళూరు 5-6 ప్లేసెస్ నుంచి మేము గమనించాం. కానీ అన్ని చోట్ల జెన్యూన్గా ఉన్నాయి. ఇప్పుడు స్టాంప్స్ మాకున్న ప్రాజెక్ట్స్ బట్టి అవి మాకు త్రూ అవుట్ ఏపీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి అన్ని చోట్ల ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ హైయర్ వాల్యూ ఉంది, బ్యాంకులతో డీల్ చేశాం కాబట్టి అది మా స్టాఫ్ ర్యాండమ్గా చెక్ చేశాడు కాబట్టి అది బయటపడింది. మా వాల్యూ తగ్గింది కాబట్టి మేము చెక్ చేసుకొని కంప్లైంట్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు అది మీకు మా వైపు నుంచి మేము ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషను, మా పొజిషను రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. మనం యాజ్ అ మీడియా మేము కూడా మిమ్మల్ని వేడుకుంటుంది ఒకటే, కన్స్ట్రక్టివ్గా మనము దీని మీద ఉంటూ ఒక సంస్థ, ఒక బాధిత సంస్థని మీ సపోర్ట్ కోరుతూ ఉన్నాము. అట్లానే కొంతమంది మీడియా కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇప్పటికైనా పరిస్థితిని అర్థం చేసుకొని దీన్ని మీరు మా పరిస్థితిని మీరు కూడా అర్థం చేసుకొని మాకు సపోర్ట్గా నిలుస్తారని ఆశిస్తున్నాము. ఒకవేళ ఏదైనా కానీ అన్వాంటెడ్గా కంపెనీ రెప్యుటేషన్ని చెడు చేసే విధంగా మీరు స్టెప్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా వదిలే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాము, ఎంతవరకైనా వెళ్తాం. అది కొంచెం దృష్టిలో పెట్టుకొని వాస్తవికాలకు చేరువగా మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ.